ఆ మంత్రపుష్పంలో చెప్తున్నారు ఏంటి, మొత్తం మన సృష్టి అంతా కూడా నిరాకారమైనటువంటి ఒక జ్ఞాన స్థితిలో నుంచే మన కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది. అందుకని నువ్వేం చేయాలి, నీ మూలాన్ని కనుక్కో. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, నేనెవరు, ఈ ప్రపంచం ఏంటి అనేటువంటి విషయంగా నువ్వు ప్రయత్నం చేస్తే తప్ప నువ్వు అర్థం చేసుకోలేవు. ప్రయత్నం చేస్తే తప్ప మన భావాలు మారవు. ప్రయత్నం చేస్తే తప్ప భావాలు మారకపోతే మన దుఃఖం అనేది పోదు. ఎన్ని వేల కోట్లున్నా, ఎంతమంది మనతో ఉన్నా, ఎవరి మనసు ఎవరి ఆలోచనలు వాళ్ళదే. ఆ ఆలోచనలన్నిటికీ స్థిరత్వం రావాలి అంటే ఈ సృష్టి రెండు ప్రిన్సిపల్స్ చెప్తున్నారు మన ఋషులు. ఏంటి, ఒకటి ఈ కంటికి కనపడుతున్నటువంటి సృష్టి అంటే మన అమ్మ నాన్న తల్లి, తర్వాత మన భర్త, మన సంసారం, మనం చేసేటువంటి ఉద్యోగమో ప్రాక్టీసో లేకపోతే ఏదైనా యాక్షన్లు చేయడమో అన్నిటికీ కారణం ఇది నా సృష్టి, నేను తయారు చేసుకున్న సృష్టి. మరి అప్పుడు నేను తయారు చేసుకున్న సృష్టికి నేను ఎలా ఉండాలి, చాలా గౌరవం ఇవ్వాలి. అంటే అమ్మడి ప్రేమ అనే పదం తీసి పక్కన పెడితే అంతా మనం ఇదంతా నా సృష్టే కదా అని గౌరవంగా చూడాలి. ఎవరిని తక్కువ చేయకూడదు. ఎందుకు, దానివల్ల వచ్చేది ఏంటి, నీ మనసుకే నీకు ప్రశాంతత వస్తుంది. అల్టిమేట్ ఏంటి, మన మనసు ప్రశాంతంగా నిశ్చింతగా ఉన్నప్పుడు మాత్రమే సత్యం ఏంటి అసత్యం ఏంది అని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మరి నేను అందరినీ గౌరవించాలంటే ఇంకొక చిన్న ప్రిన్సిపల్ ఏంటి, నలుగురు రకాల మనుషులు ఉంటారు. ఎవరు, నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఒక్కరోజు పెద్దయినా గౌరవం ఇవ్వాలి. నాకంటే చిన్నవాళ్ళు ఉంటారు, ఒక్కరోజు చిన్నైనా క్షమించేసేయాలి. నాతో సమానమైనటువంటి ఏజ్లో ఉంటారు, నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. కొంతమంది ఉంటారు అన్సోషల్ ఎలిమెంట్స్, మనం ఎంత బాగా చూస్తున్నా ఎంత ఉన్నా ఎలా డిస్టర్బ్ చేయాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏం మొహమాటం లేదు, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. అల్టిమేట్ ఏంటి, మన మనశ్శాంతి మనకి ముఖ్యం. మనశ్శాంతి ఉన్నప్పుడు మాత్రమే మన బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తాయి. మనశ్శాంతి లేకపోతే మనసు ఎప్పుడు కూడా తిప్పుతూ ఉంటుంది, కాబట్టి శరీరం కూడా దాని మీద పడి తిరుగుతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి, ఇది నా సృష్టి, నేను గౌరవించాలి అనేది మొదటి ప్రిన్సిపల్. రెండో ప్రిన్సిపల్ ఏం చెప్పారు ఋషులు, ఇదంతా జస్ట్ నథింగ్ బట్ ఇల్యూషన్, మాయా. ఇది మెజర్ చేయొచ్చు. 60 ఏళ్ళు వచ్చాయి తెలియకుండానే, ఇంకో 10-20 సంవత్సరాలు ఎన్నాళ్ళు వస్తాయి, ఏది భగవంతుడు అవకాశం ఇస్తే. లేదు అంటే మనం చెప్పలేం. అలాంటప్పుడు ఏదో ఎప్పుడో జరగబోతుంది, ఇన్ని రోజులు జరిగిపోయిన విషయం మనకు అవగాహన లేదు, జరగబోయేది మనకు తెలియదు. అందుకని ఇదంతా ఈజ్ నథింగ్ బట్ ఇల్యూషను. మరి దానికి పర్మనెంట్గా దుఃఖపడాల్సిన అవసరం ఏముంది. హాయిగా వండర్ఫుల్గా ఏం తినాలంటే తిను, మాట్లాడాలంటే మాట్లాడు, సరదాగా ఉండాలంటే ఉండు. ఇవన్నీ నీకేం లేవు, ఇష్టం లేదు, కొంపలంటుకునేది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యునిక్. ఎవరి మనసుకి సంబంధం లేదు. ఒకళ్ళతోటి పోల్చుకోవటం అన్నంత చెత్త విషయం ఇంకొకటి లేదు. ఎందుకంటే పోల్చుకుంటే ఏమొస్తుంది, నీకంటే వాళ్ళు తక్కువ వాళ్ళనుకో వాళ్ళ మీద చీదర వస్తుంది, నీకంటే గొప్ప వాళ్ళనుకో వాళ్ళ మీద ఈర్ష్య వస్తుంది. ఆ రెండు భావాలు తప్పే. ముఖ్యంగా ఏంటంటే మన టైంను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేర్చుకోవటం